మార్చి 30 ఉగాది నుండి అఖండ రాజయోగం పట్టబోతున్న రాసులు. ఈ వీడియోని చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మార్చి 30వ తేదీన ఉగాది పర్వదినం. రాబోయే కొత్త సంవత్సరం 5 రాసుల వారికి చాలా అదృష్టంగా ఉంటుంది. హిందూ నూతన సంవత్సరం ప్రకారం ఉగాది నుండే 5 రాసుల వారికి అదృష్టంబాగా కలిసి వచ్చి సంపద బాగా పెరుగుతుందని పండితులు సూచిస్తున్నారు. ఈ సంవత్సరం మీ రాశి బట్టి మీ జాతకం తెలుసుకోవాలంటే ఉగాది నుంచి ఏ రాశుల వారికి అఖండ రాజయోగం లభిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం తెలుగు నూతన సంవత్సరం అయిన శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో రాజయోగం పట్టబోతున్న మొదటిది మేష రాశి. ఈ రాశి వారికి గత కొంతకాలంతో పోల్చుకున్నట్లయితే ఈ శ్రీ విశ్వాసనామ సంవత్సరం కలిసి వచ్చేటువంటి సంవత్సరం. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో అభివృద్ధి కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగస్తులకు ప్రమోషన్ వంటివి అనుకూలించిన విదేశీ ప్రయాణాలు వంటివి లభించవు. వ్యాపారస్తులకు వ్యాపార పరంగా లాభదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ధనస్థానంలో గురు ప్రభావం వల్ల మేషరాశి వారికి ఈ సంవత్సరం ధనలాభం, వస్తులాభం, ధనవృద్ధి, కుటుంబం ఆనందం కలుగుతుంది. ఈ సంవత్సరంలో మీరు ఆస్తులు, బంగారం కొనే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ భాగస్వామితో జీవితం ఆనందంగా ఉంటుంది. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మేష రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం బాగుంటుంది. దైవ బలం కలుగును. ఈ సంవత్సరంలో మీ మాటకు తిరుగుండదు. శత్రువులపై విజయాన్ని పొందుతారు. విద్యార్థులకు అన్ని విధాల అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా మేషరాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. సుఖ సౌఖ్యాలను పొందగలరు. మేషరాశి వారికి ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే ఆరాధించవలసిన దైవం సుబ్రహ్మణ్యుడు మరియు దుర్గాదేవి అమ్మవారు. ప్రతి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి. అలాగే ప్రతిరోజు సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించాలి. మంగళవారం రోజున ఉపవాసం ఉండి హనుమాన్ చాలీసా పాటించాలి. మీ సామర్థ్యం మేరకు భూమాతకు వేరుశనగలు తినిపించాలి. దుర్గాదేవిని పూజించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఉగాది తర్వాత నుండి ఆర్థికపరమైన విషయాల్లో చాలా మెరుగ్గా ఉంటుంది. ఈ సంవత్సరంలో మీకు అనేక మార్గాల ద్వారా ఆదాయాన్ని పొందుతారు. మీ ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. మీ సంపద పెరగడంతో మీ ఆర్థిక స్థితి బలపడుతుంది. సామాజిక ప్రతిష్ట కూడా పెరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే కొంత ధనం నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో చాలా బాగా ఆలోచించాలి. ఈ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి రాజపూజ్యం 6, అవమానం 6గా ఉంటుంది. ఉగాది నుంచి మీ కుటుంబ జీవితంలో వాతావరణము అద్భుతంగా ఉంటుంది. మీ కుటుంబంలో శాంతి, సామరస్యం ఉంటాయి. మీకు తల్లిదండ్రుల ఆశీస్సులు లభిస్తాయి. ఈ ఏడాది మీరు కొత్త ఇల్లు కొనవచ్చు లేదా వాహనం కొనుగోలు చేయవచ్చు. మీ కుటుంబంలో ఏవైనా సమస్యలు వస్తే వాటిని పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరంగా కూడా సహాయం చేస్తారు. మీ కుటుంబంతో విహారయాత్రకు కూడా వెళ్ళవచ్చు. వీరికి ఉగాది పండుగ తర్వాత కెరీర్ పరంగా చాలా బాగుంటుంది. మీరు కష్టానికి తగిన ఫలితాలను పొందే అవకాశం ఉంది. నవంబర్, డిసెంబర్ వరకు మీ కెరీర్కు చాలా ముఖ్యమైన కాలం. ఈ కాలంలో మీ ఉద్యోగంలో లేదా వ్యాపారం గురించి శుభవార్తలు వినొచ్చు. ఉద్యోగులకు పదోన్నతి, జీతాలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులకు మంచి లాభాలు రావచ్చు. ఈ కాలంలో ఆలోచించకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోకండి. ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు పొందుతారు. కానీ కొన్ని సందర్భాల్లో ఒత్తిడికి గురవుతారు. కాబట్టి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మరోవైపున అవివాహితులకు వివాహం జరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయాన్ని సందర్శించి హనుమాన్ చాలీసా పాటించాలి. శనివారం రోజున నల్లకుక్కకు రోటి తినిపించాలి. శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని సందర్శించాలి. సింహ రాశి. ఈ రాశి వారికి ఉగాది తర్వాత నుండి ఆర్థికపరమైన విషయాల్లో అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. అయితే మీకు ఖర్చులు కూడా పెరగవచ్చు. పొదుపు విషయంలో వివేకంతో వ్యవహరించాలి.
కొత్త ఏడాదిలో ఈ రాశి వారికి రాజపూజ్యం 1, అవమానం 7గా ఉంటుంది. విద్యార్థులు మంచి విజయాలను సాధిస్తారు. మీరు ఎంచుకున్న రంగాలలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు అవకాశాలను పొందవచ్చు. కెరీర్ పరంగా సానుకూల ఫలితాలు వస్తాయి. చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. కెరీర్లో మీరు మంచి మెరుగైన ఫలితాలను పొందుతారు. కొత్త మార్గాలను అన్వేషించడానికి కొత్త అవకాశాలను పొందుతారు. మీ ఆఫీసులో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా బలంగా ఉంటారు. వీరు చాలా శక్తివంతంగా, చురుగ్గా ఉంటారు. అయితే మీరు క్రమం తప్పకుండా వ్యాయామం, శారీరక శ్రమ చేయడం వల్ల మంచి ప్రయోజనాలను పొందుతారు. మీకు తలనొప్పి, నిద్రలేమి, ఆందోళన సంబంధిత ఆరోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది. విశ్రాంతి తీసుకోవడానికి తగినంత సమయం కేటాయించాలి. వీరు పోషక ఆహారాలపై ఎక్కువ శ్రద్ధ వహించాలి, లేదంటే అసిడిటీ, అల్సర్ వంటి జీర్ణ సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది. వీరు ఏడాదిలో సూర్య భగవానుణ్ణి పూజించాలి. ఆదివారం నాడు సూర్యోదయానికి ముందే లేచి ఆదిత్య స్తోత్రం పాటించాలి. మీరు వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే మృత్యుంజయ మంత్రాన్ని జపించాలి. ధనస్సు రాశి వీరికి కూడా చాలా సులభంగా ఉంటుంది. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి ఈ సమయంలో ఉపశమనాన్ని అందిస్తుంది. ఆర్థికంగా చాలా మార్పులు వస్తాయి. కొత్త ఆదాయం లభించి ఊహించని లాభాలు పొందుతారు. ఈ సంవత్సరం పొడుగునా ఎలాంటి పనులు చేసినా సులభంగా విజయాలు పొందుతారు. ధనస్సు రాశి వారు గత కొంతకాలం నుండి ఏలినాటి శని ద్వారా బాధపడుతున్నటువంటి అనేక సమస్యల నుండి ఈ సంవత్సరంలో బయటకు రావడం జరుగుతుంది. ఈ సంవత్సరం బృహస్పతి అనుకూలత వలన కుటుంబం నందు సౌఖ్యం, ఆనందం కలుగును. మొత్తం మీద ఈ సంవత్సరం ఉగాది తర్వాత నుండి ధనుస్సు రాశి వారికి అనుకూలమైన విజయాలతో కూడినటువంటి సంవత్సరం. ధనుస్సు రాశి స్త్రీలకు అనుకూలమైన శుభఫలితాలు ఉన్నాయి. ధన, వస్తు లాభాలు, సౌఖ్యం కలుగుతుంది. ఈ సంవత్సరం ప్రేమపరమైనటువంటి విషయాలు అనుకూలించవు. జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలు రావచ్చు. ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగస్తులకు ఉద్యోగం ప్రమోషన్లు. ధనస్సు రాశి జాతకులకు 2025 సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే దత్తాత్రేయుని పూజించాలి. ధనస్సు రాశివారు ధరించవలసిన నవరత్నం కనక పుష్యరాగం. ఉపాసించాల్సిన దైవం గురుదక్షిణమూర్తి. కుంభరాశి వీరి జాతకం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. కుంభరాశి వారి ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 5, అవమానం 4. ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంది. స్పష్టమైన ఆలోచన విధానంతో అభివృద్ధిని సాధిస్తారు. ఈ సంవత్సరం మీరు అదృష్టవంతులు అవుతారు. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు ఉన్నాయి. విద్యార్థులు ఉన్నత శిఖరాలకు అధిరోహిస్తారు. దైవానుగ్రహం సిద్ధిస్తుంది. కుంభరాశి వారికి శని దేవుడు అధిపతిగా ఉంటారు. ఈ కారణంగా వీరు చాలా ఆత్మవిశ్వాసంతో, ఎక్కువ తెలివితేటలతో ఉంటారు. ఈ ఏడాది పొడవున శనిదేవుడు ఇదే రాశుల సంచారం చేయటం వల్ల మీకు కొంతకాలం రాజయోగం ఉంది. ఈ కాలంలో పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. కొత్త ఏడాది ప్రారంభంలో గురు ప్రభావంతో శుభ ఫలితాలు పొందుతారు. సూర్యుడు ప్రభావంతో ఉద్యోగులకు గొప్ప ఫలితాలు వస్తాయి. గురు ప్రభావంతో కుటుంబ జీవితంలో ఆహ్లాదకరంగా ఉండొచ్చు. కేతువు ప్రభావంతో శుభ ఫలితాలు వస్తాయి. కొత్త ఏడాది ప్రారంభంలో గురువు ఈ రాశి నుంచి 3వ స్థానం నుంచి సంచారం చేయనున్నాడు. దీంతో మొదటి 4 నెలల పాటు కుంభరాశి వారికి మంచి ఫలితాలు రానున్నాయి. బుధుడు అనుగ్రహంతో మీ ఆదాయం పెరుగుతుంది. మీరు అనేక రంగాల్లో మంచి లాభాలు పొందుతారు. ఈ సంవత్సరంలో విద్యార్థులకు మెరుగైన ఫలితాలు వస్తాయి. కుటుంబ జీవితంలో ఆనందంగా గడుపుతారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు కూడా గొప్ప విజయాలు సాధిస్తారు. సొంతంగా కొత్త కంపెనీని ప్రారంభించాలనుకుంటే మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే శనివారం రోజున శివపార్వతులతో పాటు వినాయకుని పూజించాలి. అలాగే 14 ముఖాల రుద్రాక్షలను ధరించాలి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.